నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జవాన్ మురళీ నాయక్ వీరమరణం కలిసివేసింది. మంత్రి కందుల దుర్గేష్ 2 నిమిషాల పాటు మౌనం పాటించిన మంత్రి దుర్గేష్. పదకొండున టూత్ యూనివర్స్ ఇంటర్నేషనల్ వింగ్ ప్రారంభం. కృష్ణా డెంటల్ క్యూర్ అధినేత డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ వెల్లడి. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం. దుష్ట శక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో గెయిన్స్ లిమిటెడ్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం, స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడతామని చాటి చెబుతామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. సో ఇందులో మన సొసైటీలో ఎవరైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో, మరియు ముఖ్యంగా పిల్లలు, అలానే కొన్ని రైట్స్ కి డిప్రైవ్ అవుతున్నారు, వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి వాళ్ళందరి న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కోసం మనం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో గతంలో బంగారకొండ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ఉండేది. అందులో సన్ అండ్ మ్యాన్ చిల్డ్రన్ కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేవారు. దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మనకి ఈ అమృతాలకు రావాల్సిన పిల్లలు, సికిల్ సెల్ ఎనీమియాతో సఫర్ అవుతున్న పిల్లలు, అలాగే మనకి ట్యూబర్క్యులోసిస్ తో సఫర్ అవుతున్న పిల్లలు, తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ వచ్చి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న పిల్లల్ని మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరితో పాటుగా తలసేమియా పిల్లల నుంచి మీ అందరికీ తెలుసు, వాళ్ళకి టైంకు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్కి కావాల్సిన క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరిపడే మనము సరుకుల్ని అందించడం జరుగుతుంది. ఇది ఓన్లీ న్యూట్రిషనల్ సపోర్టే కాదు, సో వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్, అక్కడ పేరెంటల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్ గా మన ఇంట్లో ఎవరైనా ఒక పిల్లవాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలియకుండా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లం గురించి మనం ప్రతిసారి వాళ్ళకి గుర్తు చేసేటట్టుగా మనం చేస్తే అప్పుడు వాళ్ళు దాని వలన కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది. అది నాకు ఏదో ప్రాబ్లం ఉందేమో, సో నేను అందరి పిల్లల్లో కాదేమో. సో ఇందులో న్యూట్రిషన్ ఇస్తూనే ఆ పేరెంట్స్ ని ఆ పిల్లల్ని ఎలా తీర్చేయాలి. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఎవరైతే టీచర్స్ అండ్ అవేర్నెస్ ఉంటారో వాళ్ళకి కూడా మన పూర్తి స్థాయిలో అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి నమారమి 1448 మంది చిన్నారులు, మరో 300 మందిని కూడా కలుపుకుని 1700 మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహార కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా
అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు. ఆ ప్రకారం మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం, దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం, దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం, ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే దీన్ని కేవలం ఐసిడిఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం, చిన్నారులను సాకటం ఇవన్నీ వారు చేస్తారు. వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎడ్హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారైనటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది. అందువల్ల పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకు చాలా ముఖ్యమైన అంశం. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొనడం కాకుండా ప్రజాబాహుళ్యం కూడా, పౌర సమాజం కూడా, ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపుదిద్దినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గత 26 ఏళ్లుగా దంత వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన సేవలను అందిపుచ్చుకొని వైద్యం అందిస్తున్న కృష్ణా డెంటాక్యూర్లో ఇప్పుడు మరిన్ని అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8:40 టూత్ యూనివర్స్ ఇంటర్నేషనల్ వింగ్ ప్రారంభిస్తున్నట్లు కృష్ణా డెంటాక్యూర్ అధినేత డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ చెప్పారు. స్థానిక దేవి చౌక్లోని కృష్ణా డెంటాక్యూర్లో శనివారం ఉదయం డాక్టర్ హిమబిందు, కృష్ణ మీగల్, డాక్టర్ జోష్న, డాక్టర్ తేజస్వి, డాక్టర్ దివ్య తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంపీ బ్రాంచ్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆరుమల్ల శ్రీధర్ రెడ్డి, ఇండియన్ డెంటిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం గౌరవ కార్యదర్శి డాక్టర్ కె అజయ్ బెనర్జీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. దంత వైద్య రంగంలో వచ్చే మార్పులను అధ్యయనం, అభ్యాసం కోసం జ్ఞాన కేంద్రంగా, ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక శిక్షణ విభాగంగా టూత్ టాల్క్స్ అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. నొప్పి తెలియకుండా దంత వైద్యం చేసే అన్ని సౌకర్యాలు కృష్ణా డెంటాక్యూర్ అందుబాటులోకి తెచ్చి అందిస్తున్న వైద్య సేవలను అందరూ ఉపయోగించుకోవాలని డాక్టర్ సురేష్ కుమార్ కోరారు. తొలుత కేకే యాడ్స్ రాంపల్లి కృష్ణసాయి స్వాగతం పలికారు. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ మైల్ స్టోన్స్ దాటుతూ వచ్చాము. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని ఆ పరిస్థితులకు తగ్గట్టు రాజమండ్రి ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు డెంటాక్యూర్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తానే ఉంది. అనేక మైల్ స్టోన్స్ మన డిస్టిక్లోనే ఫస్ట్ టైం చేసిన ఎక్విప్మెంట్స్ చాలానే ఉన్నాయి. ఇలా అనేక రకాల మైల్ స్టోన్స్ దాటుకుంటా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి రేపు టూత్ యూనివర్స్ అనే ఒక సరికొత్త అంతర్జాతీయ స్థాయి డెంటల్ విభాగాన్ని ప్రారంభించబోతున్నాము. అసలు ఈ టూత్ యూనివర్స్ అంటే ఏంటనేది మీకు కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను. డాక్టర్స్ తెలుసు, ఆర్థోపెడిషియన్స్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు, ఎండి జనరల్ మెడిసిన్స్ ఉంటారు, న్యూరాలజిస్ట్ ఉంటారు. వీళ్ళు వాళ్ళ స్పెషాలిటీని బట్టి ఫిల్లింగ్స్ అని, పన్ను తీయడము, చిన్న జ్ఞానదంతాలకు సంబంధించిన సర్జరీలో డిఫరెంట్ విభాగాల్లో ఉండే దంత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటి నుంచో మేము చేసాము. నాతో పాటు ఇంకా మా కొలీగ్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఇది సూపర్ స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనుకుంటాం. ప్రతి హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంట్ లాంటివి జరగవు. వాటికి హైదరాబాద్ లాంటి ప్లేస్కి వెళ్ళాలి. మరియు వంకర పళ్ళను సరిచేసి అందమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వును అందించడమే మా ఈ టూత్ ఇన్లైన్ ప్రాముఖ్యత. సిమ్యులేషన్ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ మొదలవ్వకముందే మీ పంటి వరుస మరియు ఆకృతి ఎలా మారబోతుందో కొన్ని గంటల వ్యవధిలోనే కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకునేలా సహకరించడమే మా ఉద్దేశం.
ఎటువంటి వైరు ఎటువంటి క్లిప్పు ఏది లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసే విధానం. దాంట్లో పేషెంట్కి మనం ఏం చేస్తున్నామో కూడా బయట వాళ్ళకి తెలియదు. సో యూజువల్గా ఇది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. సో దట్ వాళ్ళు చేసే వృత్తి రీత్యా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వైద్యం స్టార్ట్ చేయక ముందరే ఏఐ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వాళ్ళు అయిపోయింది అవుతుందో ముందరే చూపించగలుగుతాం మేము. సో వైద్యం స్టార్ట్ చేయక ముందరే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని చూడగలిగే సామర్థ్యం ఉండేది ఇది. నుంచి కృష్ణా డెంటాక్యూర్ దంత వైద్య రంగంలో విశిష్ట సేవల్ని రాజమండ్రి మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందజేస్తూనే ఉన్నాము. అనేక స్టేజెస్లో రకరకాల హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ 26 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చెందుతూ అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకి తీసుకొస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో రేపు మేము అంటే ఆదివారం 11th మే ఉదయం 8:40 టూత్ యూనివర్స్ అనే ఇంటర్నేషనల్ డెంటల్ వింగ్ని ప్రారంభించబోతున్నాము. మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మరియు మన లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అలాగే మా గురువులతో సమానమైన శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అంతా జరగబోతూ ఉంది. ఇందులో అనేక రకాల హై స్టాండర్డ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్కి సంబంధించిన వైద్య విభాగాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అందుకనే దీన్ని టూత్ యూనివర్స్ అని నేమ్ చేశాము. దీంట్లో ఇంప్లాంట్స్, ఎలైనర్స్, ఇన్విజిలెన్స్, అలాగే క్రౌన్ వీలైనంత ఫాస్ట్గా క్రౌన్ మ్యానుఫ్యాక్చర్ చేసే మిల్లింగ్ మిషన్స్, ఇలాంటి అత్యాధునిక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే ఎక్విప్మెంట్ని రేపు మేము రాజమండ్రిలో మా కృష్ణా డెంటాక్యూర్లో టూత్ యూనివర్స్ అనే ఒక అడ్వాన్స్డ్ వైద్య విభాగాన్ని స్టార్ట్ చేసి అందులో ఇవన్నీ ప్రవేశపెట్టి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు మరింత ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆకాంక్షతో రేపు మేము ప్రారంభిస్తున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. అలాగే అభివృద్ధిలో నిరంతరం నాకు సహకరించిన నా భార్య హిమబిందు, అలాగే నేను నెక్స్ట్ జనరేషన్ మా బాబును కూడా దీంట్లోకి తీసుకొస్తున్నాను. ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఇప్పుడు BDS 4th ఇయర్లో ఉన్నాడు. ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ కూడా మేము ఈ ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నామో మా బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది, మా కమిట్మెంట్ టువర్డ్స్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నా తదనంతరం నేను చేసే వైద్యానికి నా బాబు బాధ్యత అవ్వకూడదు. సో ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగానే రేపు వాడు వచ్చాక ఈ లెగసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ఇంటెన్షన్ తోటే ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతో కాలం పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు, లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి అయిన కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగడం, వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరికీ తెలిసిందేనని, అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని ఆయన అన్నారు. శనివారం ఉదయం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమం నిర్వహించి అక్కడ గోతులను మట్టిలో పూడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కత్తిరించడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. చెప్పండి సార్. ఇవాళ రాజమండ్రికి ప్రధానమైన రహదారి, ప్రధానమైన జంక్షన్ మోరంపూడి జంక్షన్. మరి మోరంపూడి జంక్షన్లో అందరికీ తెలిసిందే, గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల యాక్సిడెంట్లు, వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకి అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి, మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయాంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఎంత బాధాకరము, దురదృష్టకరము, అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలనే ఇంగిత జ్ఞానం లేదండి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి. అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం? గాడిదలు కాయడానికా అని అడుగుతున్నా. ఎందుకున్నారు ఇక్కడ? గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఏదైతే లిక్కర్
శుభ్రంగా ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి, రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి, ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని వీళ్ళ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. కనీసం జ్ఞానం లేదండి. మనం మనుషులమే కదా. ఇక్కడ ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు ఈ నేషనల్ హైవే పైన రోడ్డు వేయించలేరండి. ఆ పక్కన చూస్తేనేమో ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పక్కన వెనకాతలే ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళని ఇలా డైవర్ట్ తీసుకుని వచ్చి ఈ ప్యాచ్ వర్క్లు వేస్తే అయిపోయేది. ఎందుకు చేయట్లేదు? తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జనసేన పార్టీ కదిలింది. స్థానిక రౌతు తాతలు కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మే 11వ తేదీ ఉదయం 11 గంటలకు భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునివ్వడంతో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి సిద్ధమవుతున్నారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గుర్తించిన జనసేన పార్టీ ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, విన్నా వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి మరియు జనసేన నాయకులు విజయ్ తలారి, శ్రీను, విక్టరీ వాసు, శ్రీను, మంచు ప్రవీణ్, మహేష్, మనసాని సురేష్ కుమార్, ప్రసాద్, రాజేష్, రోహిత్, వీర మహిళ, గగన పాల్గొన్నారు. తలసేమియా పిల్లల కోసం జైన్ సేవా సమితి వారు మే 11వ తారీఖున మెగా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళు ఈ రోజు నన్ను వచ్చి కలవడం జరిగింది. ఏంటి ఇన్విటేషన్ రండి సార్ అని. అయితే ఈ తలసేమియా వ్యాధి చిన్నపిల్లలకి దారుణమైన సంబంధించిన వ్యాధి. ఇది బోన్స్ చాలా వీక్ గా ఉండి ఎందువల్లంటే ప్రతి 3 వీక్స్ కి ఒకసారి అంటే 21 రోజులకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. అలా ఎక్కిస్తేనే గాని వీళ్ళ లైఫ్ స్పాన్ పెరగదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ డొనేషన్ మల్నాడు వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ ప్రాణదాతలుగా మనం ఎంతో, ఎందుకంటే ఈ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎప్పుడూ కూడా ఏదో సమాజ సేవలో మనం ముందుంటాం. ఇది మన వంతు కర్తవ్యంగా, అంటే ఎన్నో సేవలు చేశాం, ఎన్నో మన సంతృప్తి చెందాం కూడా చాలా. అలాగే మన జనసేనలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఏదో విధంగా పార్టీకి అతీతంగా చాలా కార్యక్రమాలు చేశాం. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన ముస్లింలు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో ముస్లింలు వేమగిరి జంక్షన్ చేరుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ఇండియాకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు షేక్ బాబ్జీ, అబ్దుల్లా, మస్తాన్ వలీలు మాట్లాడుతూ భారతదేశం చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వాలన్నారు. మేమంతా భారతీయులమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళన చేపట్టడానికైనా ముందుంటామన్నారు. మతాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశం కూడా బాగుపడిన చరిత్ర లేదన్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కడియం ఇన్స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మనం ఇండియా తరఫు నుంచి పాకిస్తాన్కి యుద్ధం చేయడానికి కూడా వేమగిరి ముసల్మాన్ సంఘాలు సిద్ధంగా ఉన్నామని చెప్పి సంఘీభావం తెలపడానికి ఈరోజు ర్యాలీ చేస్తాం. మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ ఉద్దేశం ఏంటంటే సింధూర్ ఆపరేషన్ విజయవంతం అవ్వాలి, ఉగ్రదాడులు నశించాలి.
కోసం మన ప్రాణాలను అర్పిస్తాం. దానికోసం ఇండియా కోసం మన ప్రాణాలను అర్పిస్తాం. మేము ఇండియన్లో పుట్టాం, ఇండియన్లో తిరిగాం, ఆంధ్రాలో ఉంటాం, ఆంధ్రాలో గాలి పీల్చాం, ఆంధ్ర తిండి తింటున్నాం. మేము ఎప్పటికీ ఆంధ్రగా కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు నశించాలి, సింధూరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఇండియన్, మన ఆంధ్ర అందరూ అన్నతమ్ముల్లాగా హిందూ ముస్లిం కలుసుకుంటున్నాం. కాబట్టి మనందరం ఒకటే. ఇప్పుడే కాదు ఉగ్రవాద దాడుల మీద వెళ్ళాలంటే ప్రాణాలు రెడీగా ఉంటున్నాం. మన దాయాది దేశం పాకిస్తాన్ తమ దేశంలో పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులను భారత్లోకి ఉసిగొలుపుతూ అమాయకపు ప్రజలపై దాడి చేసి 27 మంది అమాయకపు ప్రజలను చంపేసిన ఘటన భారత ప్రజలు తీవ్ర మనస్తాపం చెంది ఉన్నారు. అంతేకాక టెర్రరిస్టులు మన దేశానికి సవాల్ విసిరారు. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం కాశ్మీర్లోని పీఓకి లేని పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై విరుచుకుపడి వాళ్ళ స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. సందర్భంగా మళ్లీ పాకిస్తాన్ మన దేశంపై, మన సైనిక స్థావరాలపై, ప్రజలపై ప్రతిదాడిని కొనసాగిస్తూ చేస్తున్న పోరాటంలో మన దేశ సైన్యం అప్రమత్తమై వారి డ్రోనులను, మిసైళ్లను ఎక్కడికక్కడ కూల్చివేస్తూ దేశానికి ఎటువంటి నష్టం కలగకుండా పోరాటం చేస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొట్లూరు రామ్మోహన్ రావు, బోర రామచంద్రరావు, మండలాధ్యక్షులు కమలేష్ జైను, నెలప్రసాద్, కారమూరి సురేష్, ఆర్ సంజయ్, సోమేష్, పసిపిరెడ్డి గోవింద్, ఆశాలత, పైపోయిన సురేంద్ర, రాజేశ్వరి, మెండరాము, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయం సాధించాలి. ఇది ఏమైనా కంటిన్యూస్గా ఉన్నాయి కదా. రామ్మోహన్ గారి హర హర శంకర, జయ జయ శంకర, హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర. హరే హరే మహాదేవ. తీసుకున్నాం అందరూ హారతి. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద అకారణంగా యుద్ధం లాంటిది ప్రకటించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని ఏ రకంగా అయితే మనం పహల్గాంలో దారి మొదలుపెట్టి 20 మందిని చంపడం జరిగిందో ఆ తర్వాత భారతదేశ చర్యల్ని యావత్ ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే మనం భారతదేశం యొక్క నైజం కయ్యాలకి కాలు టైప్ కాదు. ఎందుకంటే శాంతియుతమైన దేశం. అలాంటిది అమాయక ప్రజల్ని పట్టలు పెట్టుకుంటూ మీరు మీ దేశానికి సవాలు ఇస్తున్నామని చెప్పి ఉగ్రవాదులు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని మోడీ గారు స్వీకరించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, పక్క దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఏరివేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా త్రివిధ దళాలకి అలాగే సైన్యానికి కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఈ రోజు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ రకంగా దేశాన్ని గట్టిపరుచుకుంటారని చెప్తూ సైన్యానికి పూర్తి అధికారులు ఇచ్చి ఈవేళ దేశవ్యాప్తంగా వారి యొక్క ధైర్య సాహసాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. సైన్యం కూడా వారి యొక్క పూర్తిని ప్రదర్శిస్తూ ఈవేళ పక్క దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, ఏది పాలసీ కార్యక్రమంలో భాగంగా ఈవేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మనం దాడి చేయడం జరుగుతుంది. దేశ రక్షణ కోసం రాజీ పడే మనస్తత్వం లేని మోడీ నాయకత్వంలో ఈ దేశం మరింత సుభిక్షంగా, ఈ దేశంలో ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఎటువంటి హాని జరగకుండా కాపాడే బాధ్యత మోడీ గారు తీసుకొని దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో, ప్రతిపక్షాల మద్దతుతో కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ పొరుగు దేశానికి మరి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఇలాంటి భారత మీద కాలు దూకున్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాబోయే రోజుల్లో వివిధ దళాలకి ప్రజల మద్దతు అందరూ కూడా సంపూర్ణంగా ప్రకటించాలని తెలియజేసుకుంటూ ఈవేళ ఈ సర్వేశ్వరుని పూజించడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ
ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చి సమాజంలో సమున్నతమైన హోదా గుర్తింపు భవిష్యత్ ఇచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. తాను వైసీపీలో ఉండగా పార్టీకి, పార్టీ అగ్రనేతలకు ఎన్నో సేవలు అందించానన్నారు. క్లిష్ట సమయంలో అండగా నిలబడితే నిరాధారణకు గురి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నమ్ముకున్న చాలా మంది ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులైపోయాయని, శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించిపోయిన వారు కూడా ఉన్నారని ఉదాహరించారు. అందుకనే ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లవద్దన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము మరి వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పిసిసి సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది. నాతో పాటు మరి సత్యబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు, అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్, అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను, మన రాఘబాబు, మేమంతా కూడా అతనితో పాటు మేము అన్ని వ్యాపారాలు ఉండి సరైన ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనితో పాటు ప్రయాణం మొదలెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో అందరం కూడా చాలా నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి 2009లో అతను బయటకు వచ్చాడు. 2024 వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు. నేనైతే 15 సంవత్సరాల నా రాజకీయ జీవితం, వాల్యుబుల్ అయిన జీవితం, నాకు 50 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వరకు 15 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని, అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెర నాజర్జీ మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతులలో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తుందని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగిందన్నారు. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, ఈ చరణ్ తదితరులు పాల్గొన్నారు. కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో విద్యార్థులను సమీకరించి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ మంగళగిరి నియోజకవర్గంలోనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు పీజీకి వెళ్ళాలంటే పీజీ సెట్ రాసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పీజీ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు సీట్లు వచ్చిన వారికే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తూ ఉంది. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన పీజీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిలిపివేసి జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి, ఎవరైతే సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడేలాగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు. కనీసం జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. ఇన్ని అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలి సమావేశం జరిగినా కూడా ఎక్కడ జీవో నెంబర్ 77 ప్రస్తావన రాలా. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వచ్చినాయి. 17 మెడికల్ కళాశాలల్లో గత ప్రభుత్వం 5 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో 50% కన్వీనర్ కోటాగా, 50% బి కేటగిరీ, సి కేటగిరీగా విభజించి బి కేటగిరీని 12 లక్షలకు, సి కేటగిరీ 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి నీట్ రాసి సీటు పొందినటువంటి విద్యార్థులకి పూర్తి స్థాయిలో 100% ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మెడికల్ కళాశాలలు అవసరం లేదని చెప్పని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు నేషనల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయడం జరిగింది. ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కరించకపోతే మాత్రం వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జవాన్ మురళీ నాయక్ వీరమరణం కలిసివేసింది మంత్రి కందుల దుర్గేష్.
2 నిమిషాల పాటు మౌనం పాటించిన మంత్రి దుర్గేష్. పదకొండున టూత్ యూనివర్స్ ఇంటర్నేషనల్ వింగ్ ప్రారంభం. కృష్ణా డెంటాక్యూర్ అధినేత డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ వెల్లడి. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.